హాయ్ అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా. నువ్వేం చేస్తున్నావు బయట? అదంతా కాదు కానీ ఎందుకు ఆగిపోయావు? అదా ఇప్పటివరకు మన వాళ్ళకి బోల్డ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్పి బోల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, కానీ వాళ్ళకి ఇంకా ఏదైనా యూస్ అయ్యేలా చెప్పాలనిపిస్తుంది. చెయ్యి మరి. చేయమంటే అలాగా? అయితే నా దగ్గర ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. అవునా? ఏంటిది? అత్రాకుండా కుర్చీ తెచ్చుకుంటానా? A few moments later. ఫస్ట్ నీ ఫోన్లో ఎల్లో బైస్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకో. అయిపోయింది. దీనివల్ల ఏం యూస్ ఉందిరా? ఏం యూజ్ ఉందా? బోల్డ్ అంత యూజ్ ఉందిరా బాబు. లేటండి మరి చెప్పు. అయితే దీని గురించి ఒక మెయిన్ పాయింట్స్ ఏం చెప్తారో రాసుకో. ఓకే, బుక్ కూడా రెడీ. పాయింట్ నెంబర్ 1, ఎల్లో బైస్ అనేది బిజినెస్ ఇన్ఫర్మేషన్ పోర్టల్. ఇందులో 10 మిలియన్ ప్లస్ బిజినెస్ అనేవి లిస్టింగ్ చేయబడ్డాయి. 10 మిలియనే? 10 మిలియనే. తర్వాత చెప్పు. ఇందులో కనుక మీ బిజినెస్ లిస్టింగ్ చేపిస్తే మీ బిజినెస్ యొక్క ఆన్లైన్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా? అవును. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, అడ్మిన్ ప్యానెల్. అడ్మిన్ ప్యానెల్ తో మీ బిజినెస్ యొక్క రియల్ టైమ్ డేటాని ఎప్పటికప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, గూగుల్లో టాప్ పేజెస్ లో కనిపిస్తుంది. అది ఎలాగా? అంటే ఇప్పుడు మీ బిజినెస్ నేమ్ తో ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తే త్రూ ఎల్లో పేజెస్ ద్వారా టాప్ పేజెస్ లో కనిపిస్తుంది. అండ్ మీకు ఇది ఒక మినీ వెబ్సైట్ లో కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్. పాయింట్ నెంబర్ 6, ఎల్లో పేజెస్ అనేది నేషనల్ వైడ్ గా బిజినెస్ డేటాని ఇస్తుంది. మరి మొత్తం అంతా జెన్యునేనా? అక్కడికే వస్తున్నా, జెన్యునే. కాకపోతే ఎవరైతే వాళ్ళ బిజినెస్ ని క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళు రియల్ టైమ్ డేటాని అప్డేట్ చేసుకుంటారు కాబట్టి 100% జెన్యున్ గానే ఉంటుంది. కస్టమర్స్ బిజినెస్ ఓనర్స్ ని త్రూ కాల్ ద్వారా గానీ వాట్సాప్ చాట్ ఆప్షన్ ద్వారా గానీ కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ గా అక్కడ డీటెయిల్స్ లో కాల్ అండ్ చాట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. మరి ఈ నెంబర్స్ అవి రాంగ్ ఉండవా? అరే నీకు ముందు పాయింట్లు ఏం చెప్పాను? ఇక్కడ వెరిఫైడ్ బ్యాచ్ ఉంటే 100% జెన్యున్ అని చెప్పనా లేదా? నువ్వు సెన్సస్ లో ఉన్నావు లేదో చూసాను. సెన్సస్ లోనే ఉన్నాడు. ఓకే, సెన్సస్ లోనే ఉన్నాడు. నువ్వు నీ కవరింగ్. లాస్ట్ పాయింట్ నెంబర్ 8, బిజినెస్ యొక్క లొకేషన్ కూడా విజిబుల్ అవుతుంది. అక్కడే కాల్ అండ్ చాట్ ఆప్షన్ పక్కనే డైరెక్షన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ బిజినెస్ యొక్క లొకేషన్ మీకు విజిబుల్ అవుతుంది. అవునా? ఇదేదో బాగుంది కదా. అదంతా ఓకే, కానీ మన బిజినెస్ కొత్తగా యాడ్ చేసుకోవాలంటే ఎలాగా? కొరందరని కూడా మంచి క్వశ్చన్ అడిగో. ఒకవేళ మీ బిజినెస్ కనుక లేకపోతే టాప్ లెఫ్ట్ కార్నర్ లో 3 డాట్స్ అనేవి ఉంటాయి. అది ట్యాప్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలో ఆడియో లిస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ చేసి అక్కడ మీ బిజినెస్ డీటెయిల్స్ ఇస్తే చాలు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ చేయించాలంటే ఒక 10,000 అవుతుంటావా? అంతేముండదు. జస్ట్ సంవత్సరానికి 2,400 మాత్రమే, అంటే నెలకి 200 మాత్రమే. ఇప్పుడు నా బిజినెస్ నేమ్తో లిస్ట్ చేయించుకుంటా కదా, అసలు నా బిజినెస్ నేమ్ ఎవరికి తెలుస్తుంది? యూజర్ నా బిజినెస్ నేమ్ ఎందుకు సెర్చ్ చేస్తాడు? ఇప్పుడు నా బిజినెస్ క్లోజ్ స్టోర్ అనుకో, క్లోజ్ స్టోర్ ఇన్ రాజమండ్రి అని కొడితే రాదా? మీకు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, అదే SEO. ఇయర్ కి 20,000 పెట్టి SEO చేయించుకుంటే మీకు కావాల్సిన కీవర్డ్ ద్వారా టాప్ పేజెస్ లో వచ్చేలా చేస్తాం. ఈ 20,000 అనేది చాలా ఎక్కువగా కనిపించచ్చు, కానీ ఇదే చాలా తక్కువ. కీవర్డ్ చాలా కాస్ట్ ఉంది మార్కెట్ లో, నేను కూడా చూసాను. ఈ ఐడియా కూడా ఏదో చాలా బాగుంది కదా. డౌన్లోడ్ ద యాప్ ఎల్లో పేజెస్. ఇది ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది.